హలో గైస్, వెల్కమ్ టు ఏబీ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. ఈ రోజు నేను మీకు ఒక పచ్చళ్ళు తయారు చేసే కంపెనీని చూపించబోతున్నాను. దాని పేరే జంధ్యాల ఫుడ్స్. ఒక 20 years నుంచి హైదరాబాద్లో ఉంది ఈ కంపెనీ. సో వాళ్ళ హైజీన్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి, అలాగే మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. చలో. ఫైనల్ ప్రోడక్ట్ ఇది. మీకు నేను ఫస్టే ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నార్మల్గా ఎవరైనా సరే పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తే ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో లేకపోతే ట్రాన్స్పరెంట్ కవర్స్లో పెడతారు. బట్ వీళ్ళు ఒక సిల్వర్ ఫాయిల్లో పెట్టారు. బేసికల్లీ ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ ప్యాకింగ్. ఇది అంటే వేరే కంట్రీస్కి వెళ్ళాలి కాబట్టి. అండ్ దాంట్లో కూడా పచ్చడి కనిపించకోకుండా ఉంచండి. అంటే జనరల్గా మనము పచ్చడిని చూస్తే నోరు ఊరుతుంది, ఫుడ్ అనేది అట్లా డిస్ప్లే చేయాలి. కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మా ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉందనేది లోపల ఉంది. అది టేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు దాన్ని మళ్ళీ కొంటారు. అది చాలు మాకు. సో డిస్ప్లేలో మాకు అంత గిమిక్స్ అవసరం లేదని చెప్పన్నట్టు ఉంది ప్యాకింగ్. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాము. కిందకెళ్ళి ఈ జంధ్యాల ఫుడ్స్ ఫౌండర్ జయప్రద గారిని కలిసి మొత్తం ఇండస్ట్రీ టూర్ మొత్తం చూద్దాం. జయప్రద అమ్మగారు లోపల కూర్చొని అంటే ఒడియాలు పడుతున్నారు. బేసికల్లీ ఆవిడే స్టార్ట్ చేశారు ఈ జంధ్యాల ఫుడ్స్ అనేది. ఒకప్పుడు నార్మల్గా జంధ్యాల పికిల్స్ అని ఉండేది, అది ఇప్పుడు లిమిటెడ్ అయ్యింది. సో ఒకసారి ఆవిడని కలిసేసి ప్రాసెస్ తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. నేను చెప్పా కదా, జయప్రద గారు ఫౌండర్ ఆఫ్ జంధ్యాల ఫుడ్స్. అమ్మగారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆవిడ చేతులతో పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి అమ్మగారి హస్బెండ్ కో-ఫౌండర్ ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకుంటున్నారు. అంతే కదమ్మా? అవునండి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏదో పడుతున్నట్టున్నారు, ఏంటో చెప్పండి. ఇవి పొట్టు వడియాలండి. పొట్టు వడియాలంటే దేనివి? మినపప్పు పొట్టువి. మినపప్పు పొట్టు వడియాలు. పొట్టుపప్పు నానబోసి కొంత పిండి ఏమో గుమ్మడి వడియాలు పెడతాము, మీకు కొంత పిండి పొట్టుతో పెడతాము. ఓకే. అంటే పట్టును కూడా వేస్ట్ చేయట్లేదు, అది కూడా కొంతమంది తింటారు వడియాల కింద. అవును. మినపప్పు ఏమో ఆల్రెడీ గుమ్మడికాయ వడియాల్లో పెట్టేశారు. సో మిగిలిన పొట్టుతో మళ్ళీ కొంచెం మినపిండి కూడా ఉంది కదండి దాంట్లో. మినపిండి కూడా కలుపుతాం, పొట్టు కలిపి చేస్తాం. రైట్. ఇది కూడా అడుగుతూ ఉంటారు కస్టమర్స్, కొంతమంది అడుగుతారు. ఓకే అమ్మ, జంధ్యాల ఫుడ్స్ పచ్చళ్ళు అని చెప్పి మెయిన్. సో ఏమేం పచ్చళ్ళు ఏంటి, అలాగే జంధ్యాల ఫుడ్స్ ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి. అలాగే. నేను 86లో నాకు మ్యారేజ్ అయింది. 87లో హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లలు చదువులు, మా వారేమో ఐడిపిఎల్ మార్కెటింగ్ డివిజన్లో చేసేవారు. ఐడిపిఎల్ మా నాన్నగారు ఐడిపిఎల్. అవునా? ఐడిపిఎల్ మార్కెటింగ్ డివిజన్లో చేసేవారు. అట్లా 2000 దాకా చేశారు. 2001లో కంపెనీ కొంచెం లాస్లో ఉండి తీసేశారు. విఆర్ఎస్ చేశారు. మా ఫాదర్ కూడా విఆర్ఎస్ ఇచ్చారు. బయటికి రాక తప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినా సరే బాధపడుతూనే వచ్చారు బయటికి అందరూ. మా ఫాదర్ ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉండేవారు, ఐటీఐ దాంట్లో ఉండేవాళ్ళు. బాలానగర్లో ఉండేవాళ్ళు. ఈయనేమో అబిడ్స్ మార్కెటింగ్ డివిజన్ లో ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం ఇంట్లో ఇబ్బందిగానే ఉంది. సేమ్ అందుకని చెప్పేసి ఏం చేయాలి అనుకుంటే మా ఆడపడుచు 500 ఇచ్చింది నాకు. వదిన, నీకు వంట అది బాగా చేస్తావు కదా, ఈ 500తో మొదలుపెట్టు అని. 500తో కొంచెం అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి చేసాను. అంటే పచ్చళ్ళు చేయాలనిపించింది మీకు? ఎందుకని పచ్చళ్ళు? అంటే వంట అది బాగా చేస్తా కదా, నువ్వు పచ్చళ్ళు మొదలుపెట్టు అని. అందుకని కొంచెం కంది పొడికి కావాల్సిన సరుకులు అవి తీసుకొచ్చి చేసి 4-5కి ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళంతా చాలా బాగున్నాయి అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం తీసుకొచ్చి అప్పుడు పికిల్స్ మొదలుపెట్టా. అవి కూడా అప్పుడు కూడా 2 మొదలుపెట్టా, టొమాటో అల్లం. ఆ 2 పచ్చళ్ళు మొదలు పెట్టాను. అంటే టమాటో అల్లం ఏంటంటే మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఫుల్ ఆల్ సీజన్ ఇయర్ అంతా దొరుకుతాయి కాబట్టి ముందు ఆ 2 తీసుకొచ్చాను. తీసుకొచ్చి అవి కూడా కొంచెం క్వాంటిటీ చేసి
మా వారు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి వచ్చారు. ఇక్కడ శివం దగ్గర ఉంటారు ఆయన, అతనికి ఇస్తే వాళ్ళు ఇంట్లో తిని బాగుంది అనుకొని టేబుల్ మీద పెట్టుకున్నాక వాళ్ళ ఇంటికి ఫారిన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళని డిన్నర్కి పిలిచి వాళ్ళకి ఆ పికిల్స్ వేస్తే వాళ్ళు టేస్ట్ చూసి చాలా బాగున్నాయి అన్నారు. మేము ఫారిన్ వెళ్ళేటప్పుడు మాకు కూడా చేసి ఇవ్వండి అంటే వాళ్ళకి లార్జ్ క్వాంటిటీ ఫస్ట్ ఆర్డర్ వాళ్ళకే ఇచ్చా. ఓకే, సో బిజినెస్ చెయ్యాలనుకోలేదు అంటే అఫ్కోర్స్ ఐడిపిఎల్ క్లోజ్ అయిపోయింది, మనం సర్వైవ్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేసింది. లార్జ్ స్కేల్లోకి ఇంపోర్టింగ్కి అనుకోకుండా వెళ్ళిపోయాను. కరెక్ట్. సో అక్కడ మీరు ఇచ్చి పంపించాను. ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్కళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్తో ఒక్కొక్కళ్ళు అడుగుతూ వస్తే వాళ్ళు పొద్దున పూట ఆర్డర్ ఇస్తే సాయంత్రానికి చేసి పంపించేదాన్ని. మెల్లిగా పౌడర్స్ అలాంటివన్నీ కూడా అట్లా అట్లా చిన్న చిన్న డ్రాప్తో స్టార్ట్ అయిన వాన పెద్దగా ఎట్లా అవుతుందో అట్లాగా మీరు ఒక చిన్న 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 అంటే ఇద్దరు ముగ్గురికి ఇవ్వడంతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ పెట్టారు. ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, మెయింటైన్ చేస్తున్నారు మీరు. నైస్ అమ్మా. సో ఐడిపిఎల్ మాత్రం టచ్ చేసిందమ్మా. ఐడిపిఎల్ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. మా నాన్నగారు కూడా దాంట్లో, నేను చదువుకునే టైంకి వచ్చాను. మా నాన్నగారు ఆ డబ్బులతో నన్ను, అప్పుడు డబ్బులు లేకపోతే విఆర్ఎస్ తీసుకున్న డబ్బులతో నన్ను చదివించారు బేసికల్లీ. సో కొంచెం చాలా ఇబ్బంది పెట్టారు కంపెనీ నిజంగా. ఆ ప్రాబ్లమ్స్ మీరు చెప్తే నాకు టచ్ అవుతుంది. ఆ కంపెనీ ఎక్కిన తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ బాధపడ్డారు. సో అక్కడ ఆ బాధలో నుంచి సంహౌ మనం సర్వైవ్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేసిన పికిల్స్ ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది. అయితమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమేమి పికిల్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. మా దగ్గర ఒక 20 వెరైటీస్ పికిల్స్ ఉంటాయి. 20 దాకా ఉంటే ఒక 10 రకాల పొళ్ళు ఉంటాయి. అవి కాక అప్పడాలు, చల్లమిరపకాయలు, వడియాలు, గుమ్మడి వడియాలు, ఈ పొట్టు వడియాలు అన్నీ ఉంటాయి అన్నమాట. 3-4 వెరైటీస్ అప్పడాలు కూడా ఉంటాయి. 3-4 వెరైటీస్ అప్పడాలు అంటే ఏమేంటివి? రెడ్ మిర్చి అప్పడాలు, మిరియాల అప్పడాలు, నువ్వుల అప్పడాలు, ప్లెయిన్ ఏమీ వేయకుండా ఉప్పుతో చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంది, కారం లేకుండా అట్లా. అండ్ పచ్చళ్ళలో ఏమేమి పచ్చళ్ళు ఒకసారి చెప్పరమ్మా? పచ్చళ్ళు ఆవకాయ, మాగాయ, చింతకాయ, టొమాటో, అల్లం, నిమ్మకాయ, దబ్బకాయ, వెలగపండు, గోంగూర, పళ్ళ గోంగూర. పళ్ళ గోంగూర అంటే పండుమిర్చి గోంగూర కలిపి ఉంటుంది. ఓకే, పండుమిర్చి గోంగూర కలిపి. అలాగే పళ్ళ చింతకాయ, పండుమిర్చి చింతకాయ కలిపి. పేర్లు నేను కొత్తగా వింటున్నాను. పళ్ళ గోంగూర, పళ్ళ చింతకాయ. పండుమిర్చి అనేది విన్నా నేను. అలాగే పండుమిర్చి ఉసిరి మిక్స్ చేసి ఉంటుంది. తర్వాత ఉసిరి ఆవకాయ ఉంటుంది, ఉసిరి పచ్చడి, పేస్ట్ పచ్చడి కూడా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ అమ్మా మన ప్రాసెస్ చెప్పగలరు నాకు? అంటే మనం ఇండస్ట్రీ టూర్ కూడా చేద్దాం. అంటే ఎక్కడెక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది, రా మెటీరియల్ ఎట్లా వస్తుంది చెప్పండి కొంచెం, నాకు చూసుకుంటూ వెళ్దాం. దాంతోపాటు మిషనరీస్ కూడా చెప్పండి. ఇప్పుడు మనం ఇంత లార్జ్ స్కేల్లో చేస్తున్నామంటే పెద్ద పెద్ద మిషనరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అవి దేనికి వాడతారు ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వెళ్దాం. అమ్మ, మిషనరీస్ గురించి, ఇంత పెద్ద మిషనరీస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మరి ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటాయి అనుకుంటే వీడియోస్లో చూసేవాడిని, ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. ఇది ఏంటో చెప్పండి అమ్మా. ఇది పోపులు చేసేది. ఒక్కసారిగా 150-200 కేజెస్ కెపాసిటీ అనమాట. అంత పచ్చడి పోపు చేసుకోవచ్చు. దాంట్లోనే స్టవ్ కూడా ఉంది, అడుగున స్టవ్ ఉంటుంది, కింద స్టవ్ ఉంది. 200 కేజెస్ పచ్చడికి పోపు చేస్తాం అన్నమాట. పోపుకి మిక్సింగ్ కూడా దీంట్లో చేస్తారేమో? మిక్సింగ్ కూడా దీంట్లోనే చేస్తాం. పచ్చళ్ళు మిక్సింగ్ కూడా దీంట్లోనే. అదే చూస్తే మిక్సర్ లాగా కూడా అనిపిస్తుంది జనరల్. అవును. సో ఇప్పుడు మనం సెపరేట్ గా డిజైన్ చేసుకున్నామా అమ్మా, లేకపోతే డిజైన్ చేయించుకున్నాం? మనం డిజైన్ చేయించుకున్నాం దీనికోసం. ఓకే, సో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీసా లేకపోతే కోయంబత్తూర్ నుంచి? ఇప్పుడు మిషనరీస్ వచ్చేసినాయి అమ్మ. ఒకప్పుడు మనము చేతులతోనే కలిపేవాళ్ళం పచ్చళ్ళు కానీ. మరి టేస్ట్ లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా వాటికి వీటికి? లేదా? మిషనరీస్ ఇంకా చాలా ఉన్నాయి. అవి వెళ్తూ మధ్యలో ఇవి కనిపించినాయి. సో ఇవేంటమ్మా అంటే? ఎండుమిర్చండి, వీటికి స్టెమ్స్ అన్ని తీస్తాము పొళ్ళల్లోకి పచ్చళ్ళకి వాడుకోవటానికి. కారం బేసికల్లీ వీటి నుంచే వస్తుందా? దీని నుంచే వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే మనకి పక్కన కూడా మళ్ళీ పాపడాలు చేస్తున్నారమ్మా. అవును,
ఈ పాపడాలు ఏంటో చెప్పండి. ఇవి కారం ఇంగువ వేసి చేసినవి. రోజు పిండి కలుపుతూనే ఉంటాం, రోజు చేస్తూనే ఉంటారు. ఓకే, ఇవి కారము ఇంగువ వేసిన పాపడాలు. ఓకే, అయితే అక్కడ ఆరబెట్టినట్టున్నారు కదా, ఈ పక్కన ఆరబెట్టింది. ఇవి నిన్న చేసినవి అన్నమాట. సో ఎండలో ఆరబెట్టలామా? ఎండలో ఆరబెట్టకూడదు, ఓన్లీ నీడనే ఆరాలి. ఇవి ఎండలో ఆరబెడితే ముక్కలు అయిపోతాయి. ఓకే, అందుకని నీడకే ఆరాలి. ఇవన్నీ నిన్న చేసినవి. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఉప్పుతో ఉన్న పాపడాలు ఉన్నాయి, ఇంకా పువ్వులతో చేసినవి, మిరియాలతో చేసినవి. ఒక 6-7 ఐటమ్స్, 6-7 టైప్స్ పాపడాస్ ఉన్నాయి. 6 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పచ్చడి పట్టాలంటే రా మెటీరియల్ కావాలి. మామిడికాయ, టమాటాలు, వెజిటేబుల్స్ ఏ పచ్చడికి కావాలి కదమ్మా. అవి ఇక్కడి నుంచి వస్తాయి అన్నారు కదా మీరు? ఇటు నుంచే వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో కడుగుతారనమాట. ఈ మిషన్ కడుగుతుంది. కడిగి ఇక్కడి నుంచి అక్కడ ఆరబెడతాం అన్నమాట. ర్యాంప్ మీద ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ టేబుల్స్ మీదకి వెళ్తాయి. ఇక్కడ సగం ఆరుతాయి. ఇక్కడ కడిగి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇక్కడ సగం ఆరుతాయి, ఇంకా మిగిలిన సగం టేబుల్ మీద ఆరిపోతాయి. టేబుల్స్ మీద పెట్టి ఫ్యాన్లు పెట్టి ఆరబెడతాం. ఫ్యాన్లు పెట్టి ఆరబెట్టి తర్వాత కటింగ్కి వెళ్ళి ఈ బల్లల మీద ఆరబోస్తాం. ఇక్కడ ఇంకా కొన్ని బల్లలు యాడ్ అవుతాయి కదమ్మా. అలా అప్పుడాలు ఆరబోసాను చూసారా. అలాగే ఇక్కడ మామిడికాయలు కానీ, నిమ్మకాయలు కానీ, టొమాటాలు కానీ ఏమైతే అవి ఇక్కడ ఆరబోసేసి ఫ్యాన్ కింద ఆరబెడతాం. కంప్లీట్ డ్రై అవ్వాలనుకుంటున్నా. కంప్లీట్ డ్రై అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు కటింగ్కి వెళ్ళి కటింగ్ కూడా ఇక్కడ ఈ బేస్ లో చేస్తారు. ఇక్కడే చేస్తారు. సో కటింగ్స్ బల్ల పెట్టి, బల్ల మీద అంటే చెక్క మీద ఉన్నాయి చూసారా, అవి పెట్టుకొని చేస్తారు. ప్లాస్టిక్స్ అవి పెట్టుకొని చేస్తారు. కొట్టి ముక్కలు కొట్టేస్తారు. మామిడికాయలు అయితే ముక్కలు కొడతాము. మామిడికాయ కత్తి పెట్టి వాళ్ళే తెచ్చుకుంటారు. కటింగ్ చేసే వాళ్ళే తెచ్చుకొని కొట్టి వెళ్తారు. సో ఆ ముక్కలన్నీ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడ బ్లెండర్ ఉంది. కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు, కారం, ఉప్పు, ఆవు పిండి అవన్నీ దీంట్లో మిక్స్ చేసి టబ్బులకి ఎత్తేస్తాం. కింద బ్లెండర్ లో రెడీ అయింది కదా, కలిపేసుకున్నది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దీంట్లోకి ఎత్తి పైకి తీసుకొస్తాం. ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట. ఆయిల్ కూడా మిక్స్ పోసేటట్టు అప్పుడే పోసేస్తాం. ఓకే, సో బ్లెండర్ లో నుంచి కలిపిన ఏమంటారు ఆవపిండి ముక్కలు అన్ని కలిసిన తర్వాత, కారం అంతా కలిసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి దాన్ని మళ్ళీ ఈ బౌల్ లోకి తీసి ఆయిల్ కూడా పోసేస్తాం. రెడీ పెట్టేస్తాం అన్నమాట. ఆయిల్ వేసి. అండ్ ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండేది ఈ ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ ఇంత ఆయిల్ పోస్తాం కాబట్టి ఇయర్ అంతా నిల్వ ఉంటుంది. అది. సో ప్రిజర్వేటివ్స్ ఎందుకు వాడరు, ఇది రీజన్. అండ్ నాకు ఇంకోటి చెప్పండి అమ్మా, ప్రిజర్వేటివ్స్ ఏమేమి పని చేస్తాయి? ఒకటి ఆయిల్ చెప్పారు మీరు, ఆయిల్ ప్రిజర్వేటివ్స్. ఆయిల్, ఉప్పు, కారం. ఆయిల్, ఉప్పు, కారం ఇవి చాలు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. సంవత్సరం అంతా ఉంటాయి చూసారా ఇక్కడ. అండ్ డబ్బాలు చూసారా ఎన్ని ఉన్నాయో, అంటే ప్రొడక్షన్ చూసారా ఎన్ని వచ్చినాయో. ఈ హాల్లో ఆల్మోస్ట్ సగం అంతా కూడా డబ్బాలే ఉన్నాయి. అండ్ నాకు ఒక డౌట్ వచ్చిందమ్మా, ఇప్పుడు జాడీల్లో స్టోర్ చేసేవాళ్ళం ఒకప్పుడు మనం. అండ్ దానికి కూడా ఒక స్టోరీ ఏదో ఉన్నట్టుంది, అది కూడా చెప్పండి. దాంతో పాటు ఇప్పుడు మరి జాడీల్ని మనము ప్లాస్టిక్ తో రీప్లేస్ చేసాము. ఆ చేంజ్ ఏంటి చెప్పరా? అంటే అప్పుడు అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కూడా మొదట్లో జాడీల్లోనే స్టోర్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు క్వాంటిటీ పెరిగిపోయింది కాబట్టి దీంట్లో స్టోర్ చేస్తున్నాము. అండ్ టేస్ట్ పరంగా ఏమన్నా జాడీకి దీనికి తేడా ఏముండదు. మనం వేయాల్సిన ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తే ఏమీ తేడా రాదు. ఇందులో స్టోర్ చేస్తామని చెప్పాను కదా, ఈ డ్రమ్స్ ఫుడ్ గ్రేడెడ్ అన్నమాట. అంటే ప్లాస్టిక్ అనేది మీరు చెప్తున్నారు. ప్లాస్టిక్ ఓకే, ఫుడ్ గ్రేడెడ్. ఎవ్రీ 3 years కి వీటిని డిస్పోజ్ చేసేస్తాం. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 3 years వాడతారు. ఈ 3 years లో మనము ఎన్నిసార్లు అయినా మనము తీసి ఒకసారి కూడా దీంట్లో ప్యాక్ చేశారు కదా, దీన్ని మళ్ళీ అన్లోడ్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కొత్త పచ్చడి పెడతారు. పెట్టి అట్లా 3 years వాడుకొని తర్వాత డిస్పోజ్ చేసేస్తాం, తీసి పడేస్తారు. కొత్తవి వచ్చేస్తాయి మళ్ళీ డ్రమ్స్ అన్ని. అక్కడ డ్రమ్ లో పెడతాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ప్యాకింగ్ కి.
ఇక్కడ ప్యాకింగ్, ఇక్కడ వీళ్ళు ప్యాక్ చేసేస్తారు అన్నమాట. ప్యాకింగ్ నుంచి సేల్ పోతాయి. ఇది ఇప్పుడు ఎంత వెయిట్ అమ్మా ఇది? ఇది పావు కిలో ప్యాకెట్స్ ఇవి అక్కడ వెయింగ్ చేస్తున్నారు. వెయింగ్ చేసి ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్యాక్, దీని తర్వాత ఇంకో లేయర్ కలుపుతుంది కదమ్మా. అవును. ఈ ప్యాకింగ్ బేసికల్లీ నేను ఇంకా 1-2 లేయర్లే అన్నా, కాదంటే యాక్చువల్లీ ఇంకా 2-3 లేయర్స్ యాడ్ అవుతాయి అంట లోపల. సో మనకి ఇది ఫస్ట్ లేయర్ యాక్చువల్లీ ఇక్కడ మనకి కనబడుతుంది. ఇంకా దీనిపైన ఇంకో 2-3 కవర్లు వేస్తారంట దీనిపైన. ఆ కవర్లు వేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇది మెయిన్ కవర్. నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా ఆ కవరు. అమ్మ ఇది కూడా ఫుడ్ గ్రేడ్ కవరే, ప్లాస్టిక్. సో దాని మైక్రాన్స్ ఉంటాయి కదా, అది కూడా బాగా టెస్ట్ చేసిన మైక్రాన్స్వి. అండ్ ఇదే ప్యాకింగ్ హైదరాబాద్లో ఎవరన్నా ఆర్డర్ చేసినా ఇట్లాగే పంపిస్తారు. అమెరికాకి వెళ్ళాలన్నా సరే, లేకపోతే ఇంకెక్కడైనా వేరే కంట్రీకి వెళ్ళాలన్నా సరే ఇదే ప్యాకింగ్. అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బేసికల్లీ. సో ఇన్ని లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ ఎందుకు చేస్తామనేది ఒకసారి మీరే చెప్పండి అమ్మా. పచ్చళ్ళలో ఆయిల్ ఉంటుంది కాబట్టి లీక్ కాకుండా జాగ్రత్త కోసం ఇన్ని లేయర్స్ వేస్తాను. రైట్. ఆయిల్, లిక్విడ్ కంటెంట్, అదే ఏమంటారు వాటర్ కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా లీకేజ్ని మనం ప్రివెంట్ చేయాలి. రైట్ అమ్మా. అక్కడ ప్యాక్ అయినాయి కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాక్సుల్లోకి ప్యాక్ చేస్తాను అనమాట. బాక్సులు అంటే నాకు తెలిసి ఇవి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోయే బాక్సులే కదమ్మా? కస్టమర్కి వెళ్ళే బాక్సులే. సో మనకి మరి స్టోర్ సపరేట్గా స్టోర్ అట్లాంటిది ఏమన్నా మనకి ఉందా? లేదు, హబ్సిగూడలో ఉంది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే వెబ్సైట్ నుంచే చేసుకోవాలి. ఓకే. అండ్ నాకు అందుకే యాక్చువల్లీ ఫస్ట్ నేను రాగానే ఒక డౌట్ అడిగాను అనమాట. నాకు జంధ్యాల ఫుడ్స్ అనేది 20 years నుంచి ఉందంటున్నారు, మరి నాకు ఎందుకు తెలియలేదు పేరు? హైదరాబాద్లో నేను పుట్టి పెరిగాను, నాకు ఎందుకు తెలియలేదు అని చెప్పి నేను అడిగానమ్మా. అది ఒకసారి నాకు క్లియర్ చేయండి, ఎందుకు నాకు తెలియలేదు అని చెప్పి అంటారు. అంటే పికిల్ రెడీ అయిపోయిన 2-3 రోజుల్లోనే కస్టమర్కి చేరాలి అన్న ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నాం అన్నమాట. డైరెక్ట్ ఆన్లైన్లో పెట్టుకున్నాం అన్నమాట. సో అంటే స్టోర్స్లో ఉంటే బేసికల్లీ మనకి అక్కడ మనం వెళ్ళి అది మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి తెలియదు కాబట్టి అందుకని ఫ్రెష్గా పంపించేయాలి అనేది చేయాలి. అందుకనే షాప్స్ కూడా వేయలేదు మేము. ఒకవేళ మీరు స్టోర్లో కొనుక్కోవాలి అంటే హబ్సిగూడ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, కావాలంటే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఒక్క స్టోర్ ఉంది హబ్సిగూడలో, అది కూడా ఇక్కడ మన ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉంటుంది. అది తప్ప ఇంకా వేరే స్టోర్స్ ఏమీ లేవు. బేసికల్లీ ఏంటంటే ఆన్లైన్ స్టోర్ మెయిన్, అంతే కదమ్మా. యూఎస్ వెళ్ళినా సరే ఇదే బాక్స్ ఇట్లాగే వెళ్తుంది, అదే ప్యాకింగ్. మన దగ్గరలో హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళాలన్నా సరే ఒక 2-3 kilometers డిస్టెన్స్లో వెళ్ళాలన్నా కానీ ఇదే ప్యాకింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు పచ్చళ్ళు చూసాం కదా, ఇప్పుడు మా మిగతా ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఓకే చెప్పండి. ఇక్కడ ఉన్నాయి, అది కందిపొడి, కారపొళ్ళు, ఇవన్నీ కారపొళ్ళు శాంపిల్స్ కోసం పెట్టే డబ్బాలు. ఈ డబ్బాలో ప్యాకింగ్ చేస్తారు అనుకుంటారేమో, బట్ కాదంట. ఓకే రైట్ అమ్మా. ఎన్ని రకాల కారపొళ్ళు ఉంటాయమ్మా? మోస్ట్లీ ఒక 10 రకాలు, 10-15 రకాల దాకా ఉన్నాయి. ఓకే, కారపొళ్ళు, ఇంకా స్నాక్స్, ఇవి పచ్చళ్ళు, ఈ పచ్చళ్ళే, స్నాక్స్ ఐటమ్స్, మురుకులు, చక్రాలు, చెకోడీలు, ఇంకేమో ఉన్నట్టుంది కదమ్మా. అవి పికిల్స్, ఇవి వడియాలు, గుమ్మడికాయ వడియాలు, ఇవి చిట్టి వడియాలు, ఇవేమో బియ్యపిండి వడియాలు. ఓకే, వీటిని కూడా మీరు బబుల్స్ లో పెట్టారు ప్యాకింగ్, విరగకుండా. ఇవి కూడా బయటికి వెళ్తాయి, ఇంపోర్ట్ క్వాలిటీ. అగో పొట్టు వడియాలు, ఇందాక మీరు పొట్టు వడియాలా? మినప్పప్పు పొట్టు వడియాలు. ఓకే. ఇదిగోండి మ్యాంగో జెల్లీ, మామిడి తాండ్ర, పులిహోర మిక్స్ కూడా ఉంది. ఇదిగోండి పులిహోర మిక్స్ రెడీ. అచ్చా, డైరెక్ట్ పులిహోర మిక్స్ డైరెక్ట్ రైస్ లో పెట్టుకుని కలిపేసుకోవాలి. రైస్ వండుకొని ఇది మిక్స్ చేసుకొని కలుపుకోవటం. ఓకే, పులిహోర మిక్స్లు. అమ్మ ఇప్పుడు వీటి గురించి చెప్పండి, ఇదేదో కొత్తగా ఉంది, ఏంటి? ఇదేంటంటే టమాటా ముక్కలు ఎండబెడతాం అన్నమాట, డిహైడ్రేటర్. బయట ఎండబెట్టరా అమ్మా? ఇందులో ఎండబెడతారా? దీంట్లో ఎండబెడతాం, చూపిస్తాను. ఇది
ఓకే. ఇలా ఎండుతాయి ముక్కలు. అంటే ఇప్పుడు టమాటా పచ్చడి కోసము టమాటా ముక్కలు ఎండబెడుతున్నారు. ఎండబెడుతున్నాం. ఇది ఆల్రెడీ ఉప్పులో పెట్టినవి కదమ్మా, ఉప్పు ఇంకా తీసినవి ఉప్పులో పెట్టి అంతే. టమాటా పచ్చడికి టమాటా ఇట్లా ట్రై చేస్తున్నారు. ఇలా ఎండబెడతాం. మరి మామిడికాయలమ్మా మాగాయ కోసం పెట్టేవి కూడా? మాగాయకి ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని దీంట్లో చాలదని అప్పుడు ఎండ కూడా బాగా ఉంటుంది సమ్మర్ టైంలో, అందుకని ఇక్కడే పట్టాలు వేసి ఎండబెడతాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి దీంట్లో పెడతాం. ఓకే. సో జనరల్ గా వానకి దుమ్ముకి వాటన్నిటికీ కూడా మనము దీంతో ఆపచ్చు. ఓకే. ఇది ఓన్లీ హీట్ మాత్రమే తీసుకొడదు లోపలికి. రైట్ అమ్మా. సో ఇక్కడ డ్రై అయిన టమాటా పచ్చడికి ఇవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఆ పక్కన కూడా ఒడియాలు ఎండబెట్టినట్టున్నారు. సో మీరు కూడా ఈ జంధ్యాల ఫుడ్స్, ఈ పచ్చళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి. మీకు ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి, కారపొడులు, ఒడియాలు అన్నీ పెట్టుకొస్తే దాంతోపాటు కొత్తగా స్నాక్ ఐటమ్స్ కూడా యాడ్ చేశారు. అవి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఫుడ్ ఫ్యాక్టరీతో లేదా ఫుడ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.